మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, మంచు వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. వచ్చే శివరాత్రి నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఆ శివయ్యను కోరారు మంత్రి పొన్నం. ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని స్వామిని వేడుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించినాం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ, తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటా ఉన్నాను.